ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. నిన్న మా గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ మా. నిన్నటి సత్సంగంలో మనం యాక్చువల్లీ అంతర్వేది గురించి మాట్లాడుకున్నాం. అంతర్వేది కదా, అంతర్వేదిలో లాస్ట్ మనకి పేజీ నెంబర్ 240లో గురువుగారి కొన్ని సద్వచనాలు ఈ విషయం మీద మనకి టాపిక్ మాట్లాడుకున్నాము. అది దగ్గరగా 4 గంటలు మాట్లాడాం. ఒక పేజే కానీ 2.5 పేజెస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది సాధకులు మేము మిస్ అయ్యామమ్మా అని అన్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. గురుదేవుల పాద పద్మములకు అనంతకోటి ప్రణామాలు. గురువు గారి కొన్ని సద్వచనాలు. ముందుగా అంటున్నారు, గురువు గారి శ్రీముఖం నుండి వచ్చే మాటలలో బహుశా కొన్ని సాంకేతిక శుభవచనాలు కూడా బయలుపడేవి, అంటే బయటపడేవి. గురువుగారి శ్రీముఖం నుండి అంటే ఆయన పేరు మనం పలికే ముందు ఎప్పుడైనా గురువుగారు ఎప్పుడైనా సరే గురువులు కానీ మన పూజ్యనీయులు కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు వర్ణించేటప్పుడు ఒక శుభప్రదమైన మాట వాడడం ఖచ్చితం. అందుకని గురువుగారు మాట్లాడారు, చెప్పారు అన్న పదం వాళ్ళు వాడలేదు. ఎంత జాగ్రత్తగా శ్రీముఖం నుండి అంటే శ్రీచరణాలకు, శ్రీపాదాలకు, లేకపోతే హస్తానికైనా ముఖంకైనా వాళ్ళు శ్రీ అనేది అంత శుభకరమైన వస్తువు నుంచి వెలువడిన ఒక దివ్యమైన విషయాలు అనే అర్థంలో చెప్పడం అనమాట. శివం తీర్థ గారు వాళ్ళ గురువుగారు యొక్క శరీరాన్ని కానీ ఆయన గురించి వర్ణించేటప్పుడు ఆయన అంతలాగా పదాలు వాడారు. అది అంటే ఆయన పరమాత్ముడు ఒకటే, మనకి ఇద్దరు, బట్ ఆయన దృష్టిలో ఇక్కడ చెప్తున్నాను. గురువు గారి శ్రీముఖం నుండి వచ్చే మాటలలో బహుశా కొన్ని సాంకేతిక శుభవచనాలు. వచనం అంటే తెలుసు కదా, మాటలు వాక్యాలు అని వస్తుంది. శుభం అంటే మంచి విషయాలు అనే విషయాలు కూడా బయటపడేవి. అవి అయితే ఇక్కడ ఏంటంటే ఈ సందర్భంలో నిన్న కూడా చెప్పుకున్నాము. యాక్చువల్లీ గురువులు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మాట అయినా ఆలోచన అయినా సరే కేవలం అవసరమైనవి, సరి అయినవి, శుభప్రదమైనవి మాత్రం మాట్లాడేవారు. మాటలే కాదు, వాళ్ళ ఆలోచన కూడా అంతే. వాళ్ళ అనుమతి లేకుండా ఏ ఒక్క ఆలోచన కూడా వాళ్ళ మనసులో నుంచి మెదలవు, వాళ్ళ మనసులో కూడా మెదలవు. వాళ్ళు అంత జాగ్రత్తగా పవిత్రంగా ఉంటారనమాట. సో అందుకని ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి మనం కూడా ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను. ప్రతి సాధకుడు అనేవాడు కూడా మాటలే భాష అండ్ ఆలోచన ఎప్పుడు కూడా సరైనవి ఉండాలి, పవిత్రంగా కూడా ఉండాలి. సత్శిష్యులు అంటే ఇక్కడ శిష్యుల్లో కూడా మంచి అంటే శిష్యులని పదం వాడేలేదు. సరైన సాధకులు, తీవ్ర సాధకులు, శ్రద్ధ భక్తులు ఉన్న సాధకులు ఎలా ఉంటారు దాని మీద అన్నట్టుగా చెప్పారు. కూడా ఆ సుగంధిత పుష్పాలను వేరుకోవడానికి నిరంతరం ఆరాటపడుతూ ఉండేవారు. ఎలాంటి వాళ్ళకి ఆరాటం ఉంటుందో వాళ్ళని ఆ విధంగా మెచ్చుకున్నారు. మంచి శిష్యులు అన్న మాట వాడారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఏంటంటే అలా ఉన్నప్పుడు మనం మంచి శిష్యులు అవుతామన్న మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ గురువుగారు ఏ మాట చెప్పినా కూడా అదొక శాసనంలాగా ప్రతి మాట కూడా ఒక మంత్రశబ్దం లాగా. మంత్రశబ్దం అనుకోండి, మనం ఎంతో శ్రద్ధభక్తులతో వింటూ మనం గుర్తుపెట్టుకుంటాం. అలాగే ప్రతి మాటను కూడా అంత చాలామంది ఏం చేస్తారంటే గురువు దగ్గర గురు సాన్నిధ్యం మాట్లాడతారు, అడుగుతారు. వినేటప్పుడు ప్రతి మాటని అంత శ్రద్ధగా తీసుకోరు. అందుకని ఎప్పుడు కూడా ప్రతి మాటని, ప్రతి ఆలోచనని, వాళ్ళ యొక్క ప్రతి భావాన్ని కూడా మనము ఒక మంత్రదీక్షలో ఎంత శ్రద్ధాభక్తులతో భక్తితో మనం తీసుకుంటామో అంతలాగా తీసుకోవాలి. అది ఆడియో రూపంలో అవ్వచ్చు, వీడియో రూపంలో అవ్వచ్చు, బుక్ రూపంలో అవ్వచ్చు, ఒక కొటేషన్ అవ్వచ్చు, ఏ విధంగా అవ్వచ్చు. అది ఏ గురువైనా అవ్వచ్చు. సద్గురువులు, సిద్ధ గురువులు లేదా ఆత్మ మోక్ష స్థితిలో ఉన్న గురువులు చెప్పిన ఏ మాట అయినా ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాల్సిన విధానం అది. శ్రద్ధతో, జాగ్రత్తతో, శరణాగతితో, భక్తితో వినాలి, తీసుకోవాలి. వినడం అంటే చెవులతో వినడం అన్న ఉద్దేశం కాదు. అది వినడం అంటే విని ఆచరణ పెట్టగలగాలి. లేనప్పుడు వేస్ట్ కదా, అవసరం. ఎందుకంటే అక్కడ గురువుల ఎనర్జీని కూడా మనం అలాగా ఎలా పడితే అలాగా మనం వాడకూడదు. అలా వాడితే ఏమవుతుంది అంటే దాని దోషం కూడా మనం తీసుకోవాలి, అనుభవించాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఎవరి డబ్బులైనా వృధా చేసాం అనుకోండి, అది తప్పు అవుతుందో, ఎవరి శ్రమని వృధా చేసిన ఎలా తప్పు అవుతుందో, ఒక గురువు యొక్క సమయాన్ని, గురువు యొక్క భావాన్ని, గురువు యొక్క మాటల్ని, ఆలోచనను కూడా వృధా చేయడము, అశ్రద్ధ చేయడం అనేది చాలా పెద్ద దోషం. మనము సాధారణంగా ఇవన్నీ తెలిసే పూర్వకాలంలో గురువుల సాంగత్యం వెళ్ళడానికి భయపడేవారు, వెళ్ళేవారు, చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఇప్పుడు అది తెలియదు మనకి. ఆ రిలాక్సేషన్లో మేము కూడా చాలా కోల్పోతున్నట్టే మా అయితే. అయితే అంటే మనం అంత రూల్స్ పెట్టాం అనుకోండి సాధకుల పట్ల, సాధకులు దూరం అయిపోతారు. వాళ్ళగా వాళ్ళు నెమ్మదిగా తెలుసుకోవాలి. ఈ సందర్భంలో ఎలా ఉండాలో మనందరం చెప్తున్నాను నేను. వాళ్ళు అలానే ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఇంకా కొంచెం కుదించి మీకు చెప్పాను. నిజం చెప్పాలంటే ఎలా అంటే, గురువు యొక్క మౌనంలో కానీ, హావభావాల్లో కానీ, వాళ్ళ కథలెక్కల్లో కానీ, ప్రతి విషయం నుంచి కూడా మనము నిరంతరం జ్ఞానం తీసుకుంటూనే ఉంటాం. తీసుకోవాలి, అలా గమనించుకొని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక జాగ్రత్త కావాలి మనకి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఏ మాటల్లో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా, ఏ వస్త్రధారణలో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి మనకి ఏదైతే అర్థమవుతుందో అదే మన గుణం. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అది కాదు. ఆ గురువులో మనం ఏం చూడగలుగుతున్నామో, ఏం పట్టుకోగలుగుతున్నామో, ఏం అర్థం చేసుకోగలుగుతున్నామో అదే మన యొక్క శ్రద్ధ భక్తి విషయం అనమాట. మీకు అర్థమైందా? అంటే అందుకనే దేవతల అన్నిట్లో కూడా అలంకరణలో ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క అస్త్రశస్త్రాలు పట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనం ఉంటుంది. అవన్నీ ఎందుకంటే వాటి ద్వారా మనము వాళ్ళ యొక్క జ్ఞానాన్ని విషయాన్ని అర్థం చేసుకోవడానికే కదా. నేను ఎన్నో సందర్భాలు చెప్పాను. కృష్ణ భగవానుడు నెమలి పెంచి ఎందుకు పెట్టుకుంటాడంటే పవిత్రత. ఆవుని ఎందుకు పెట్టుకుంటాడు, లేకపోతే దత్తాత్రేయుడు ఆయన ముందు కుక్కలే ఎందుకు ఉంటాయి. అలా మనం ప్రతి చోట నుంచి ఏం చూస్తాం, ఏం చూడాలి అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వాళ్ళ జ్ఞానం ఏంటో మనకు ఆ రూపంలో మనకు అర్థం అవ్వడం కోసమే మనకు అలా ఇవ్వబడింది. వినాయకుడు చెవులు, వాడికి ఆయన కళ్ళు, ఆయన పొట్ట, మనకి ఏంటి ఎలాంటి దృష్టి ఉండాలి. ఆయన దృష్టి ఎలా ఉంటుంది? తీక్షణంగా, సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉండడం అంటే ఇలాగా వస్తూ బాగా కనపడడం కాదు. ఆ భావాన్ని సరి అయిన విధంగా అర్థం చేసుకోవడాన్ని దృష్టి అంటారు. చూడండి, చాలామంది అంటారు కదా వాడుక భాషలో, ఆయన దృష్టి మంచిది కాదు మా అని. అంటే కళ్ళు మంచివి కాదు, సరిగ్గా కనపడదని కాదుగా. అక్కడ ఏంటి అర్థం? వాళ్ళ ఉద్దేశం బాగుండదని. అది ఆయన చెవులు ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి. ఎందుకు? బాగా వినగలిగే. వినడం అంటే ఎలా పడితే అలా కాదు, సరి అయిన విషయం వినడము. ఏ విషయమైనా సరి అయిన విధంగా వినడము. ఆ చెవులకు అర్థం ఏంటంటే సరి అయిన విధంగా. పొట్ట అంటే ఫుడ్, నాలెడ్జ్, జ్ఞానం అనమాట. ఆయన జన్యం కూడా నా స్నేహకే ఉంటుంది, నాగపామే ఉంటుంది. అంటే దాని అర్థం కుండలిని శక్తి అని. సో ఆ రూపం చూడగానే మనకి ఏ విషయం అయితే అర్థం అవుతుందో, అలాగే మన గురువుని చూసేటప్పుడు కూడా మనకు ఆ విషయాలు అలా అర్థం అవ్వాలి. అమ్మ, ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి గురువుల్ని కూడా అంత అవతారాలు ఎత్తినా కూడా వాళ్ళు గురువులకి ఆ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. బాగా చెప్పారు ఈ సందర్భంలో. ఎందుకంటే దేవతలు కూడా ఇప్పుడు మనం రాస్తున్నాము, శక్తి గురించి రాసేటప్పుడు రాముల వారికి శక్తిపాతం అయింది, వశిష్ఠుల వారని ఇక్కడ అంగీరస మహర్షి కృష్ణుడికి చేశారని. వాళ్ళ శక్తిపాతం ఏమవసరం, వాళ్ళ శక్తికి ఇది కదా. ఆయన ఎందుకంటే దేవతా స్వరూప మూర్తులైన వాళ్ళ అవతారాలైనా కూడా గురువుకి తెలుసు విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి, అలాంటి మహానుభావులు, అలాంటి మహర్షి పాదాలు దర్శనమే నాకు భాగ్యం అని ఆయన మనసులో ఉంటుంది గురువులకి. అంగిరస మహర్షికి తెలుసు కృష్ణుడికి నేను ఇస్తున్నాను, సాక్షాత్ విష్ణుమూర్తికి ఇస్తున్నాను, ఆయన ఎంతో గొప్పవాడు, అలాంటి వాళ్ళకి నేను గురువుగా అవుతున్నాను, అది నా బాధ్యతగా అన్నాడు, నాకు తెలుసు. కానీ ఒక గురువుకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాలి. అంత ఉన్న వాళ్ళే అలా ఉంటే మనం ఇంకా ఎంత శ్రద్ధాభక్తులతో ఉండాలి. ఈ శ్రద్ధాభక్తులు ఉండడం వలన కేవలం పొందేది కేవలం మనం మాత్రమే, గురువుకి కానీ చుట్టుపక్కల ఉన్న ఎవరికి కాదు. సో అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఉండాల్సి ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాము. అలాంటి కొన్ని సుగంధ పుష్పాలను మీ ముందు ఉంచుతున్నాను. మొత్తం విష్ణుదేవ్ మహారాజు గారు జీవితంలో ఎన్నో విషయాలు చెప్పారు. అక్కడ మనం ఉండే భాగ్యము దొరకలేదు, అది అంత అర్హత మనకు లేదు. ఒకవేళ ఈ తరంలో ఉన్నా కూడా ఏమో అంత మనం ఆయన వెళ్ళగలుగుతామో లేదో, ఉండగలుగుతామో లేదో, మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మన ముందు తరాలు విష్ణుతీర్థ గారు ఉండడం వలన, ఇంకా ముందు తరంలో శుభం తీర్థ గారు కూడా ఉండడం వలన, వాళ్ళు వినడం వలన ఈ తరంలో ఉన్నారనుకోండి, మనం వెళ్ళే అవకాశం ఉండకపోతే, వినే అవకాశం ఉండకపోతుంది. మనం ఎంతో అదృష్టవంతులు. మన ముందు పరమ గురువులుగా వాళ్ళు రావటం, వాళ్ళ జ్ఞానం మనకి ఇవ్వడం జరిగింది. అలా ఆయన పొందిన జ్ఞానాన్నంతా కూడా కూడగట్టుకొని మనకు అందించే ప్రయత్నం చేశారు.
సో మనం గురువులందరికీ రుణపడి ఉంటాం, శివం తిరుదర్శన తిరుగారు కూడా రుణపడి ఉంటాం. ఇక్కడ మీరు సుగంధిత పుష్పాలు అని అన్నారు, అసలు గురువు నుంచి వచ్చే ప్రతిదీ అలాంటిదే. ఆ విధంగా మేము ఏరుకోవాలి ప్రతి మాట సుగంధ పుష్పం అంటే అర్థమైంది కదా. పుష్పము అంటే పవిత్రత, సున్నితత్వము, సహజమైనది, అన్ని కూడా ఇన్ని గుణాలు ఉన్నాయి. పుష్పం ఏంటి, సహజంగా తయారైంది ప్రకృతిలో నుంచి, సున్నితంగా ఉంటుంది. ఏ పుష్పమైనా పువ్వులంటూ కానీ కంపేర్ చేస్తారు. సుగంధం కూడా సహజమైన సుగంధం వస్తుంది. మట్టిలో పెరిగినా, ఎక్కడ పెరిగినా, ఎలా పెరిగినా దాంట్లో వచ్చే సుగంధం సహజంగా, అది భగవంతుడి నుంచి స్వయంగా తీసుకున్న విషయం. పరమాత్మ నుంచి మనం ఎన్ని పొందుతుంటాం అంటే రోజు సహజమైనవి చాలానే తీసుకుంటాం, కానీ మనకు తెలియదు. నిరంతరము పరమాత్ముడు, ఇప్పుడు మీరు నా చేయి పట్టుకున్న నన్ను పట్టుకున్న ఒకటేగా, అలాగా పరమాత్ముడి యొక్క శక్తుల్ని, జ్ఞానాన్ని, లేకపోతే ఆయన యొక్క ఇప్పుడు చూడండి, సూర్యుడు వెలగడంలోనే ఆయన శక్తి ఉంటుంది. ఒక పువ్వులో వికసించడం, మనం ఒక పువ్వును పట్టుకున్నాము, ముట్టుకున్నాము, ఆ స్మెల్ చూసాము, ఆ కలర్ చూసాము అంటే పరమాత్ముడి యొక్క కళాత్మక శక్తిని నువ్వు డైరెక్ట్గా ముట్టుకుంటావు. కానీ నాకు పరమాత్ముడు తెలియదనే మనం అంటాం. రోజంతా పరమాత్ముడితో ఉన్నా కూడా, మనమే పరమాత్ముడు అయినా కూడా తెలుసుకోలేకపోతూ ఉంటాం. నేను పుష్పాల నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను ఉన్నాను. సుగంధ పుష్పాలు అంటే అక్కడ గంధము, సుగంధము, పుష్పము, పవిత్రత, స్వచ్ఛత, ఆ విధంగా సహజత్వం అన్నీ కూడా అందరూ కొన్ని మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పారు. సో అది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇంకోసారి చేద్దాం. జై గురుదేవ్.